హలో నమస్తే. పులివెందుల సిఐ శంకరయ్య వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సిఐగా ఉన్నారైనా ఆ తర్వాత అక్కడ నుంచి సస్పెన్షన్ గురయ్యారు. ఆ తర్వాత సిట్ విచారణ ఎదుర్కొన్నారు, సిబిఐ విచారణ కూడా ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సర్వీస్లోనే ఉన్నారు. సో అటువంటి శంకరయ్య 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీసులు పంపించారు. ఆయన పరువుకు నష్టం కలిగించారని ఆరోపించారు. 1,45,00,000 రూపాయలు చెల్లించాలి అంటూ ఆయన నోటీసులు పంపించడం చూశాం. సో శంకరయ్య నోటీసులు పంపించడం పైన తెలుగుదేశం పార్టీ పెద్దగా ఇంకా స్పందించలేదు, కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించారు. ఆయన అంటున్నారు శంకరయ్య పోస్టింగ్ల కోసం ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నారు, అందుకోసం నోటీసులు పంపించారు అని. శంకరయ్య పోస్టింగ్ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నారు, దానికోసం నోటీసులు పంపించారు అని చెప్పారు ఆయన. సో శంకరయ్య అనే ఒక సిఐ నోటీసులు పంపిస్తే చంద్రబాబు నాయుడు భయపడిపోయి ఇమీడియట్గా ఆయనకి పోస్టింగ్ ఇచ్చేస్తారు అని ఆదినారాయణ రెడ్డి అనుకుంటున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని 4 సార్లు ఆయనే చదువుకుంటే ఆయన ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో ఆదినారాయణ రెడ్డి గారికి అర్థమవుతుంది. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక శంకరయ్య నోటీసులు ఇవ్వడాన్ని సమర్థించాలి, శభాష్ అనాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కావచ్చు, గతంలో కావచ్చు, అధికారులంతా అధికార పార్టీ నాయకులకు ఎదురు మాట్లాడడానికి భయపడిపోయేవాళ్ళు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చెప్తే అది చేయటం తమ విద్యుక్త ధర్మంగా భావించేవాళ్ళు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాటలకు ఎదురు చెప్పడానికి భయపడేవాళ్ళు. వాళ్ళు తప్పు చేస్తున్నా ఇది తప్పు అనే ధైర్యం లేకుండా ఉండేవాళ్ళు. నాట్ ఈవెన్ ఎస్ఐలు సిఐల స్థాయి నుంచి కాదు, ఎస్పీల స్థాయి వరకు కూడా అదే పరిస్థితి చూసాం గతంలోనూ ఇప్పుడు కూడా. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ ఎస్ఐ పేరు తీసుకుని ఆయన పైన విమర్శలు చేస్తూ ఆ హత్య వెనక ఫలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఆ సిఐ పేరు కూడా తీసుకుంటే, నా పేరు ఎలా తీసుకుంటారు, మీరు ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు కాక, మీరు పెద్ద నాయకుడు అయితే అయి ఉండొచ్చు కాక, నా పేరు ఎలా తీసుకుంటారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మీరే వేసిన సిట్లు ఏం తేల్చలేకపోయాయి, మీరే కోరిన సిబిఐ ఏం తేల్చలేకపోయింది, మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతోంది, ఇప్పటి వరకు నేను చేసిన తప్పేంటో తేల్చకుండా మళ్ళీ అసెంబ్లీలోనూ బహిరంగ సభల్లోనూ నా పేరు తీసుకొని నా పైన ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని సర్వీస్లో ఉన్న ఒక సిఐ ముఖ్యమంత్రిని ప్రశ్నించటం అంటే అభినందించాల్సిందే కదా, శేబాష్ అనాల్సిందే కదా, ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే కదా, ఆత్మగౌరవం పట్ల ఆయనకున్న నిబద్ధతని సమర్థించాల్సిందే కదా. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నా గురించి తప్పుడు ప్రచారం చేసే వ్యక్తి, ఏ స్థాయి వ్యక్తి అయినా ఆయనపైన నేను పోరాటం చేస్తానంటూ ఒక ఇండికేషన్ని శంకరయ్య పంపించడాన్ని అభినందించకుండా ఉండలేం. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు, పవర్ ఉన్నవాళ్ళు, మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది, మేము ఎవరిపైన ఎటువంటి ఎలిగేషన్ అయినా చేయగలం, మేము అధికారంలో కూర్చొని అధికారపీఠ మీద కూర్చొని బకెట్ల కొద్దీ బురద ఎవరిపైనా చల్లగలం అని అనుకుంటే, అటువంటి బురద చల్లుతామంటే చాలామంది సహిస్తారేమో, కానీ ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు చాలామంది కొద్దిమంది అయినా ఉంటారు. అటువంటి వాళ్ళు సమర్థించరు, అటువంటి వాళ్ళు ఫైట్ చేస్తారు. అటువంటి వాళ్ళ కోవలోకే సిఐ శంకరయ్య వస్తారు. సిఐ శంకరయ్య తప్పు చేస్తుంటే, సిఐ శంకరయ్య ఆ హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే, సిఐ శంకరయ్యకి తెలిసే హత్య జరిగి ఉంటే ఆయనపైన ప్రభుత్వమో విచారణ సంస్థలో విచారించి ఆధారాలు సేకరించి అరెస్ట్ చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, జైలుకు పంపొచ్చు, ఏమైనా చేయొచ్చు. అవేవి చేయకుండా ఒక రాజకీయ నాయకుడు మరో రాజకీయ నాయకుడి పైన చేసే తరహాలో ఆధారాలు లేని ఫెయిలుమైన విమర్శలు అధికారులపైన కూడా చేస్తూ ఇంకా పబ్బం గడుపుకుందామంటే అది చంద్రబాబు నాయుడు గారి స్థాయికి సరిపోదు. మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే హత్య జరిగింది, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హత్య జరిగిన తర్వాత 2-3 నెలల పాటు 5 ఏళ్ళు గడిచిపోయింది. సిబిఐ విచారణ అడిగారు, సిబిఐ విచారణ చేసింది, మీరు కోరుకున్న విచారణ జరిగింది. ఇప్పుడు మీరు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, 15 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, స్టిల్ ఇంకా ఆరోపణలే చేస్తూ పోతే ఎట్లా, ఆధారాలు సేకరించకపోతే ఎట్లా, తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే ఎట్లా, పుట్టిగా మాటలు అనేసి బురద జల్లేసి కాలం గడుపుతాం అనుకుంటే ఎట్లా. కాబట్టి ఇప్పుడు శంకరయ్యకి సమాధానం చెప్పండి, శంకరయ్య అడుగుతున్న ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ లేకపోతే దావా కట్టండి. అంతేగాని ఆయనపైన మళ్ళీ ఇంకేదో కారణాలు చూపుతూ మీ వాళ్ళతో, మీ కూటమి వాళ్ళతో అటాక్స్ చేయించడం, దుష్ప్రచారం చేయించడం, మళ్ళీ బకెట్ల కొద్దీ బురద జల్లించే ప్రయత్నం చేయడం మీ శోభని తగ్గిస్తుంది, మీ గౌరవాన్ని మరింత తగ్గిస్తుంది. కాబట్టి ఆయనకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం, ఆ నోటీసులకు సమాధానం చెప్పే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం సహేతుకమవుతుంది.